అలాగనే క్రీస్తునందు సహోదరుడు వరప్రసాద్, వారి కుటుంబం, అలాగనే వారితో ఉన్న సంఘాలు ఈ పడినటువంటి ఈ ప్రయాసలో మనమంతా ఈ జూమ్‌లో ఇలా కలుసుకోవడానికి ఈ అవకాశం చిక్కింది అని నేను నమ్ముతా ఉన్నాను. మరి తమ్ముడు వరప్రసాద్ గారు ప్రకటన గ్రంథాన్ని గూర్చి కొద్ది దినాలు ఇలాగా తరగతులు నిర్వహించాలి అని అడిగినప్పుడు ఆహ్, ఉదయం నుంచి దాదాపు రాత్రి వరకు చాలా కార్యక్రమాల్లో, పనుల్లో ఈ లాక్‌డౌన్ సీజన్‌లో కూడా చాలా విస్తృతంగా మా పరిధిలో మాకున్న పరిచర్యలో పనిచేస్తూ ఉన్నాము. మళ్ళీ ఈ పని కొంచెం భారభరితమైన పని అవుతుంది. అయినా వారు కనపరిచిన ఆసక్తిని బట్టి ఆహ్, నేను కూడా ఎవరికైనా ఉపయోగపడతానేమో అన్న ఆశతో ఈ కార్యక్రమాన్ని చేయడానికి నేను సమ్మతించాను. మరి ఈ జూమ్ వేదికలో నేనెరిగిన వారు చాలా మంది నాకు కనబడతా ఉన్నారు. భౌతికంగా మనం ఇలా దూరంగా ఉంటున్నా ఇలాంటి సాంకేతిక పరికరాల ద్వారా మనం ఒకరినొకరు కలుసుకోవడానికి, చూసుకోవడానికి ప్రభు ఇచ్చిన ఈ మంచి అవకాశాల కొరకై నేను ప్రభువుని స్తుతిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తా ఉన్నాను. మొదటగా 2, 3 విషయాలు నేను మీతో చెప్పాలి. అదేమిటి అంటే, నేను ప్రకటన గ్రంథాన్ని వివరించడానికి నేనేమి పెద్ద ఎక్స్‌పర్ట్‌నేం కాదు. నా విశ్వాసానికి నా ఆచరణకు ఏదైతే నేర్చుకుంటూ నేను అన్వయించుకుంటూ నా వ్యక్తిగత, నా కుటుంబ సంఘ పరిచర్యలో ఈ వాక్య వివరణ వాడుకుంటూ ఉన్నానో, దానిని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. దానికి మినహాయించి చెప్పడము అది వాక్యానికి అపనమ్మకత్వమే అవుతుంది. ఏదైతే నేను ఆ మాత్రం ఎరిగానో, ఆ ఎరిగిన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. కనుక ఈ సమయం మనం అర్థవంతంగా మనం ఉపయోగించుకుందాం. సాధ్యమైనంత వరకు ఏదైతే నేను చెబుతూ ఉన్నానో దాన్ని వ్రాసి అది మీరు ఉంచుకొని మరలా దాన్ని మీరు ఆలోచించాలి అని నా హృదయపూర్వకమైనటువంటి మనవి. నేను ఈరోజు ఉదయం ఒక ప్రోగ్రామ్‌లో నాకు దేవుని వాక్యం నేర్పించిన ఒక దైవజనుడు చెప్పిన మాట వారితో చెప్పాను. అదేంటనంటే, "నీకు ప్రియమైన వాడు చేపల కూర వండిపెట్టి నీ ముందు పెట్టాడు. నిన్ను బాగా ప్రేమించిన వాడే" అని చెప్పి, ఆ చేపల కూరను యథాపలంగా నోట్లో పెట్టి మింగడం అది చాలా ప్రమాదకరం. ప్రేమించిన వాడే చేసి పెట్టాడు. కాకపోతే దాంట్లో ముళ్ళుంటాయి. కాబట్టి మాంసాన్ని తీసుకొని తినాలి. ఏది ముల్లు అనిపించిందో దాన్ని పక్కకు పెట్టాలి. ఒకవేళ దాన్ని నమిలే శక్తి సామర్థ్యాలుంటే నమిలి మింగడం కూడా మంచిదే. కనుక వాక్యం చెప్పే వాళ్ళెవరైనా మేము బైబిల్ గాదు, మేము దేవుళ్ళం కాదు, మేము యేసుక్రీస్తునందు మీతో తోటి సహోదరులం. కాబట్టి మా అభిప్రాయాలు లేక మా అవగాహనలు లేక మా ఇంటర్‌ప్రిటేషన్స్ కొన్నిసార్లు అది మీకు సమ్మతంగా అనిపించకపోయినా ఏం పర్వాలేదు. ఏది పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క లేఖనాలు మీ దగ్గరే ఉన్నాయి గనక వాటి పర్యవేక్షణలోనే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అంగీకరించి, స్వీకరించి, అన్వయించుకొని దాన్ని అభ్యాసంలోనికి తీసుకొని రావటం అది ఎంతైనా ప్రయోజనకరం. దానికి మినహాయించి అన్న మాకు చాలా ఇష్టమైన వాడండి. ఆయన చెప్పాడు కాబట్టి నిజమే అని ఒకవేళ మీరనుకుంటే మీరు పొరపడినట్టే. నేను చెప్తున్నాను నేను బైబిల్ కాదు, నేను దేవుడిని కాదు, మీ తోటి సహోదరుడిను. కనుక అభిప్రాయ భేదాలు లేక ఆలోచన అవగాహనలో తారతమ్యాలు అవి సర్వసాధారణం. అవి యేసుక్రీస్తునందు మనకున్నటువంటి ఆ ప్రేమ అనుబంధాన్ని అవి తుంచకూడదు. అది మనం గమనించి వాక్యాన్ని నేర్చుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాం. సరే ప్రకటన గ్రంథం
ధ్యానంలోకి మనం వెళదాము. నేను ఈ 22 అధ్యాయాలు కలిగిన పుస్తకం అంత డీటెయిల్‌గా వచనం వెంబడి వచనం మీతో పంచుకుంటాను అనైతే కాదు గానీ, సాధ్యమైనంత వరకు విషయాలు ఏదైతే కీలకమైనవి ఉన్నాయో, వాటిని స్కిప్ అవ్వకుండా నేను చెప్పే ప్రయత్నాన్ని నేను చేస్తాను. కనుక దయచేసి మీరు నాతో కలిసి ఫాలో కావాలని మీకు మనవి చేస్తా ఉన్నాను. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభించుకుందాం. మీరు చాలా సమయం నుంచి ఈ జూమ్‌లో ఉన్నారని ఎరుగుదును. కనుక మనం ఇక కాలయాపన చేయకుండా బైబిల్‌లోంచి ఒక్క మాట మనం చదువుకొని మన ధ్యానంలో మనం ముందుకు వెళ్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుతున్నాను. దయతో గమనించండి. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొన వారును ధన్యులు. ప్రార్థన చేసుకుని ప్రభు సహాయాన్ని కోరుదాం. ప్రేమపూర్ణుడవైన మా పరలోకపు మా ప్రియమైన తండ్రి, నీ ప్రియకుమారుడు మా ప్రభు మా రక్షకుడైన యేసుక్రీస్తునందు మిమ్మలను మా హృదయపూర్వకంగా స్తుతించి ఆరాధించి మిమ్మలను పూజిస్తూ ఉన్నాము. భౌతికంగా మేము ఒకరికి ఒకరం దూరంగా ఉన్నప్పటికీ కూడా ఈ పరికరాల ద్వారా మేము సమీపంగా ఉండేందుకు వీటికి మించి నీ కుమారుని ఆత్మయందు మేము ఏకమై ఉన్నాము అనే సత్యాన్ని గమనించి మిమ్మలను మనసారా స్తుతించి ఆరాధించి మిమ్మలను పూజిస్తూ ఉన్నాం. ప్రభువా, మరి మా సోదరులకు వారి వెనుక ఉన్న కుటుంబాలకు సంఘాలకు కలిగిన ఆశ దేవుని యొక్క వాక్యాన్ని ఇలా ధ్యానం చేయాలి అని ఆశించి ఈ అవకాశాన్ని నా ముందుకు తీసుకుని వచ్చారు. నాకును మీరు సమయం ఇచ్చి మీరు బలపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ మా నోటి మాటలు మా హృదయ ధ్యానాలు మీ దృష్టికి అంగీకారమగినట్లుగా చేయమని మమ్మలను మేమే నీ దయగల కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నీ దీవెన కోరుతూ యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామంలోనే స్తోత్రాలు చెల్లించి ఆరాధించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. ప్రభునందు ప్రియమైన సహోదరులారా, అలాగనే సోదరిల్లారా, మరోమారు ప్రభు నామంలో మీకు వందనాలు చెల్లిస్తూ ఈ ధ్యానాలకు ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తా ఉన్నాను. ఈ పుస్తకం దగ్గరికి వచ్చే వరకు మనం వినవలసిన కొన్ని ఉపోద్ఘాత మాటలు ఉంటాయి. వాటిని గూర్చి ఆ కొంత గొప్ప వాక్య పరిజ్ఞానం కలిగిన మీకు ఊరికే ఉపోద్ఘాత మాటలు ఎక్కువసేపు చెప్పి కాలయాపన చేయటం అది నాకు ఇష్టంగా లేదు. కనుక నేరుగా మనం పుస్తకం లోపలికి వెళ్లే ముందు అవసరమైన సంగతులను తెలుసుకుని మన పుస్తకంలోనికి వెళ్ళడానికి మనం ప్రయత్నం చేద్దాం. దాదాపు ఈరోజు మనం ఆ ఉపోద్ఘాతాన్ని చాలా వరకు తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తాం. గమనించండి, మనుషులమైన మనకు సహజంగా భవిష్యత్తును గూర్చి తెలుసుకోవాలి అన్న ఉబలాటం ఎక్కువగా ఉంటుంది. అది ఎవరిలోనైనా మనం చూస్తాము. సరే, ఆ భవిష్యత్తును గూర్చి రాబో దినాల్లో జరిగే దాన్ని గూర్చి తెలుసుకోవాలి అన్న ఆరాటంలో ఎవరెవరి దగ్గరకు వెళతాము, ఎవరెవరినో సంప్రదిస్తాము, వారు చెప్పే మాటలు వినడానికి మనం ప్రయత్నం చేస్తాం. కానీ ఒక విషయం గమనించాలి, మనుషులు ఎవరు కూడా భవిష్యత్తు కాలంలో జరిగే విషయాలను ఎరగడానికి ఏ మనిషి, ఏ నరుడు కూడా సర్వజ్ఞుడైతే కాడు, సర్వజ్ఞానైతే కాడు. దేవుడు మాత్రమే ఆ పని చేయగలడు. అందుకనే దేవుడు తన లేఖనంలో ఇలా అన్నాడు. ఆ మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెషయా గ్రంథం 8వ అధ్యాయంలో ఒక్క వచనాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథానికి రండి. 8వ అధ్యాయంలో ఇలా రాసి ఉంది.
19, 20 వచనాలు మీ కొరకై చదువుతున్నాను, గమనించండి. వారు మిమ్మల్ని చూచి కర్ణ పిచాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొనుగు మంత్రజ్ఞుల యొద్దకును వెళ్ళి విచారించుడని చెప్పినప్పుడు, జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షముగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగున ధర్మశాస్త్రమును ప్రమాణ వాక్యమును విచారించండి. ఈ వాక్య ప్రకారము వారు బోధించని ఎడల వారికి అరుణోదయము కలగదు అనే మాట మనం చూస్తాం. ఇందులో తొలి మాట దయతో గమనించండి. ఏదన్నా మనం తెలుసుకోవాలి, విచారణ చేయాలి అనుకున్నప్పుడు మన విచారించదగ్గ వ్యక్తి అది దేవుడు మాత్రమే. మనము దేవుని యొద్దనే మనం విచారణ చేసి విషయాలు తెలుసుకోవలసిన అవసరత ఉంటుంది. మరో మాట నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 10వ వచనం ఇట్లా ఉంది. స్నేహితులారా చూడండి. నా ఆలోచన నిలుచుననియు నా చిత్తమంతయు నెరవేర్చుకున్నదననియు చెప్పుకొనొచ్చు, ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియచేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియచేయుచున్నాను అన్నాడు. చూస్తున్నారా ఈ మాట? ఆది నుండి నేనే కలుగబో వాటిని తెలియజేయుచున్నాను, పూర్వకాలము నుండి నేనే ఇంకా జరగవలసిన వాటిని తెలియచేయుచున్నాను. కనుక భవిష్యత్తును గూర్చి తెలపగలిగినటువంటి వాడు సర్వజ్ఞుడైన దేవుడు మాత్రమే. ఏ నరుడు భవిష్యత్తును గూర్చి ఆ సర్వజ్ఞానంతో చెప్పగలిగిన సామర్థ్యం ఏ నరుడికి లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. సరే, నూతన నిబంధన గ్రంథంలో 4 సువార్తలు మనకు తెలుసు. చరిత్ర పుస్తకం, అపోస్తుల కార్యం ఎరుగుదము, సంఘములకు అలాగే వ్యక్తులకు వ్రాయబడిన పత్రికలు ఉన్నాయి, అది కూడా మనకు తెలుసు. అయితే బైబిల్ గ్రంథంలో అలాగనే నూతన నిబంధన గ్రంథంలో చివరి పుస్తకమైన ప్రకటన గ్రంథం ఇది భవిష్యత్తును గూర్చి మాట్లాడేటువంటి పుస్తకం. అందుకని వినండి, దీన్ని ఎస్కటలాజికల్ బుక్ అన్నారు. భవిష్యత్తును గూర్చి చెప్పేటువంటి పుస్తకం అని దానికి ఆ పేరిచ్చినారు. అయితే ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు భవిష్యత్తును గూర్చి ఉన్నాయి. కనుక అందులో ఉన్న మాటలు దేవుడు వ్రాయించి మనకు అనుగ్రహించిన మాటలు అని గమనించి మనం ఆ విషయాలను తెలుసుకునే ప్రయత్నాన్ని మనం చేద్దాము అని నేను మీకు మనవి చేస్తా ఉన్నాను. కనుక రండి, ఈ రోజు మనం ఆలోచించవలసిన ఈ గ్రంథాన్ని గూర్చి నేను ముందుగానే చెప్పాను. మనం ఈ భవిష్యత్తును గూర్చి ఏమైనా తెలుసుకున్న కోరితే అది దేవుని యొద్దనే మనం తెలుసుకోవాలి. దేవుని మినహాయించి ఏ వ్యక్తి దగ్గర కూడా భవిష్యత్తును గూర్చి మనం తెలుసుకునే ప్రయత్నం చేయరాదు అనే విషయాన్ని మీరు మనసులో ఉంచుకుంటే, ఈ పుస్తకం దగ్గరకు వచ్చినప్పుడు మనకు ఒక నిబద్ధత, ఒక అంకిత భావం అది అవసరం. ఏమిటి మనకు కావలసిన నిబద్ధత, అంకిత భావం అని అంటే జ్ఞాపకం చేస్తాను, వినండి స్నేహితులారా. ఈ మాట మీరు దయతో చదవండి, ఆలోచించండి. నేను లేఖనాలు కూడా చూపిస్తాను. ప్రకటన గ్రంథం యొక్క ఈ అధ్యయనం మన రక్షకుడు అయిన ప్రభువైన యేసుక్రీస్తును గురించి అందించే సాక్ష్యానికి ప్రత్యేకమైన శ్రద్ధనిస్తుంది. అందుకనే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలో యేసు యొక్క సాక్ష్యమే ప్రవచన సారం అని అన్నాడు. ఈ 22 పుస్తకాలు కలిగినటువంటి ఈ ప్రకటన గ్రంథం మన ప్రభువైన యేసుక్రీస్తును గూర్చి అద్భుతమైనటువంటి సాక్ష్యం ఇస్తుంది అనే విషయాన్ని గమనించి, ఆయన గూర్చిన ఆ సాక్ష్యాన్ని మనం వింటున్నప్పుడు, ధ్యానించినప్పుడు తప్పనిసరిగా దాంట్లో ఉన్న ప్రతి సంగతి మనల్ని ఆరాధించడానికి అలాగే ఆయన్ను సేవించడానికి మనలను నడిపిస్తుంది. కనుక ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు ఈ మనస్తత్వం మనకు కావాలి. ఏమిటి మనకు కావలసిన మనస్తత్వం? ఈ పుస్తకం ప్రభువైన యేసుక్రీస్తును గూర్చే సాక్ష్యం ఇస్తున్నది. కనుక ఆయన గూర్చిన సాక్ష్యాన్ని నేను లేఖనములో అధ్యయనం చేసిన తర్వాత నేను ఆయన్ను ఆరాధించడానికి, ఆయనకు సేవ చేయడానికి నేను నడిపించబడాలి అనేటువంటి ఒక తపనతో ఈ పుస్తకం యొద్దకు రావాలి. సరే, ఒక్క దైవజనుడు ఇట్లా అన్నాడు, ఈ పుస్తకం దగ్గరికి ఇలాంటి మనస్తత్వం రావడంతో మాత్రమే కాదు, అసలు మీరు ఎవరని పుస్తకం దగ్గరికి రావాలి అని అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో
ఎవరి పుస్తకం దగ్గరికి రావాలి అంటే ఇలా రాసి ఉంది ఈ మాట. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం చదువుతాను చూడండి. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత ఈ సంగతులు త్వరలో సంభవించనయున్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను. మిత్రులారా గమనించండి, ఈ మాటలు ఎవరికి కనపరచడానికి అంటే ఇది దాసులకు కనపరచడానికి. ఆ సేవకుడు అంటాడు, ఈ పుస్తకం దగ్గరకు వచ్చేటువంటి క్రైస్తవ విశ్వాసులు దాసుని వంటి మనస్తత్వం లేకపోతే వారికి ఇందులోని మాటలు అర్థం కావు. ఒకవేళ వారికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల విషయాన్ని అర్థం చేసుకున్నా గాని అది వారి యొక్క అనుభవానికైతే రాదు, వారి జీవితానికి పెద్ద రూపాంతర అనుభవాన్ని కలిగించదు అంటాడు. కనుక మనం ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు ఒకే మనస్తత్వం, అది ఏమిటి అంటే నేను ఆయన దాసుడను. ఎట్లా నేను ఆయన దాసుడు అంటే ఆయన నన్ను తన విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు. తన రక్తమే ఆ విలువ. ఆ విలువనిచ్చి ఆయన నన్ను కొనుక్కున్నాడు. ఆ కారణం చేత నేను ఆయన ప్రాపర్టీ, నేను ఆయన సొత్తును, నేను ఆయన దాసుడను. నాకేమీ హక్కులు లేవు, నాకేమీ అధికారం లేదు, నేనేమి ఆయనిచ్చే జీతభత్యాల కొరకు నేను జీవించడం లేదు. ఆయన ఏదిచ్చినా అది నాకు మంచిదే ఇస్తాడు. ఒకవేళ ఏమి ఇవ్వకపోయినా ఆయన అది కూడా నా విషయంలో అది మంచి పనే అని ఎరిగి ఒక యజమాని దగ్గర ప్రేమతో దాసత్వం చేయడానికి ఇష్టపడిన ఒక దాసుని లాంటి మనస్తత్వం మనం కలిగి ఉంటే ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు యొక్క సాక్ష్యపు ప్రవచన సారాన్ని మనం తెలుసుకుంటాము. అది మనల్ని ఖచ్చితంగా ఆరాధించడానికి మనల్ని పురుగొల్పుతుంది. ఇలా చెప్తాను వినండి. ఏడబ్ల్యూ టోజర్ అనే భక్తుడు ఇట్లన్నాడు, బైబిల్లో ఏ పుస్తకం దగ్గరకు వచ్చినా ఆ పుస్తకంలో క్రీస్తును గూర్చిన రెవల్యూషన్, ప్రత్యక్షత మనకు దొరుకుతుంది. ఆ ప్రత్యక్షత అది ఎక్కడికి నడిపిస్తుంది అని అంటే స్నేహితులారా, ఆయన్ను ఆరాధించడానికి నడిపిస్తుంది. ఆరాధించడం వలన మన జీవితంలో ఏం ఒరుగుతుంది అని అంటే స్నేహితులారా వినండి, మనము ఆయన సారూప్యములోనికి వస్తాం. కారణం, మనం దేనిని ఆరాధిస్తామో దానికి లాగే మనం మారుతాము అని 115వ కీర్తనలో కూడా మనం చదువుతాం. కనుక ప్రత్యక్షత కాస్త వర్షిప్ లోనికి నడిపించగా, వర్షిప్ కాస్త క్రైస్ట్ లైక్నెస్ లోనికి నిన్ను తీసుకుని రావాలి. ఇలా మీకు జ్ఞాపకం చేస్తాను వినండి. అసలు క్రైస్తవులుగా మన జీవితానికి ఉన్న ఒక లక్ష్యం అది ఏమై ఉండాలనంటే, ఇక్కడేదో చచ్చిపోతాము, అక్కడేదో పరలోకంలో తేలిపోతామని ఒక చవకబారు లక్ష్యంతో మనం జీవించడం అది సరికాదు సుమ. మన ఆధ్యాత్మిక లక్ష్యం అది ఏమై ఉండాలనంటే, నేను నా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి రావాలి. రామపత్రిక 8వ అధ్యాయం 29వ వచనంలో అది దేవుని యొక్క కోరికగా పౌలు రాస్తాడు, తండ్రి యొక్క కోరికగా పౌలు రాస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారం కావాలి అని పౌలు ఎఫెసీయులకు రాస్తాడు. అది యేసుక్రీస్తు యొక్క ఆకాంక్ష. తన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు కావాలి అని ఆయన కాంక్షించి సంగమునకు ఆయన అపోస్తులను, ప్రవక్తలను, బోధకులను, సువార్తికులను, పరిచారకులనిచ్చి ఆయన పరిచర్య చేయిస్తున్నాడు సంఘానికి. అలాగనే 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 18వ వచనంలో అంటాడు కదా, ప్రభువు ఆత్మ చేత మనము ఆయన పోలికగానే మనము మార్చబడుచున్నాము అంటాడు. కనుక యేసుక్రీస్తు యొక్క పోలికలోనికి రావటం, యేసుక్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావటం, యేసుక్రీస్తు యొక్క సారూప్యములోనికి రావడం అది ట్రినిటేరియన్ డిజైర్. అది త్రిత్వములో ఉన్న ఆ ముగ్గురు వ్యక్తుల యొక్క ఆకాంక్ష అయ్యింది. కనుక ఆ స్థాయికి ఒక క్రైస్తవ విశ్వాసి చేరాలి అని అంటే అతను మంచి ఆరాధకుడుగా మారాలి. ఆరాధన క్రీస్తు సారూప్యములోకి తెస్తుంది. మరి మంచిగా నేను ఆ ప్రభువుని ఆరాధించాలి అని అంటే నాకు ఆరాధించడానికి ఆధారాలు దొరకాలిగా. ఆరాధించడానికి ప్రత్యక్షత అవసరం. ఒక దైవజనుడు ఇట్లా అన్నాడు, ఏమన్నాడో తెలుసా, ప్రత్యక్షత లేని ఆరాధన అది విగ్రహారాధనే అవుతుంది.
మనలో చాలా మంది ఆరాధిస్తున్నాం అంటున్నారు. నీ ఆరాధనకు నీవు పొందిన ప్రత్యక్షత ఏంటి? ఏమి ఆధారం చేసుకుని ఆయనను ఆరాధిస్తున్నావు అంటే, ఏవో కొన్ని పదాలు నోట్లోంచి వల్లిస్తే సరిపోతుంది గదా అన్నట్టుగా ఏవో కొన్ని పదాలు ఊరికే వల్లించి మేము ఆరాధికులమే, మేము కూడా బాగా ఆరాధిస్తున్నామని మనలో మనం అనుకుని సంబరపడి మన జబ్బల మనమే చరుచుకుంటున్నాం. మిత్రులారా గమనించండి, ప్రత్యక్షత అవసరం. ప్రత్యక్షతలోంచి ఆరాధన పుట్టాలి. ఆరాధనలోంచి క్రీస్తు సారూప్యం వస్తుంది. అట్లా మన ప్రభు యొక్క సారూప్యంలోనికి ఎదుగుతూ ఉండగా మనం సేవ చేయడానికి మనము నడిపించబడతాం. ఆయన భయము మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని సేవ చేయించగా, ఆయన ప్రేమ మనల్ని ప్రేరేపిస్తూ మనల్ని సేవ చేయించగా, ఆయన మనల్ని నూతన సృష్టిగా మార్చి తన శక్తి చేత మనం సేవ చేయడానికి ఆయన నడిపించగా, ఆయన ఒక పిలుపును పనిని కూడా మనకిచ్చి ఆయన అద్భుతంగా ఆయన మనతో సేవ చేయిస్తాడు. కాబట్టి ఈ పుస్తకం దగ్గరికి వచ్చినటువంటి సహోదరులు సోదరీలు ఎవరైనా కానివ్వండి, మీకు కావలసిన ఒక నిబద్ధత, అంకిత భావం, ఈ రెండు కలిపితే కమిట్మెంట్ అనుకోండి. పోని మనకు ఉండవలసిన కమిట్మెంట్ ఏంటనంటే, నేను ఆయన దాసుడను, నేను విలువ పెట్టే కొనబడ్డాను, నా మీద నాకు హక్కులు లేవు, నేను ఏదో ఆశించి నా ప్రభువుని సేవించడం లేదు, నేను ప్రేమతో నా ప్రభువుని సేవిస్తున్నాను. కనుక అలాంటి దాసుడైన నాకు ఆ దేవుడు తన యొక్క ప్రత్యక్షతను ఇస్తాడు అన్న ఆశతో దీని దగ్గరికి వద్దాము. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఆయన తన ప్రత్యక్షతనివ్వగా, మనం ఆయన ఆరాధించగా, మనం ఆయన సారూప్యములోకి రాగా, మనము ఆయన సేవించగల వ్యక్తులుగా మారతాము అనే విషయాన్ని మొదటగా మీరు గమనించాలి అని నేను మీ సహోదరునిగా మీకు మనవి చేస్తున్నాను. నేను ఊరికే ఏదో స్ట్రక్చరల్ అవుట్లైన్ నేను చెప్తున్నాను కానీ ప్రియులారా, ఒక విషయాన్ని మనం ఒక దగ్గర మనసులో పెట్టుకోవడం కొరకు సులువుగా నేను ఈ విషయాన్ని కొంచెం క్లుప్తపరిచి మీతో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఈ పుస్తకం దగ్గరకు వచ్చే వ్యక్తుల యొక్క కమిట్మెంట్ అలా ఉంటున్నప్పుడు, ఈ పుస్తకం యొక్క స్ట్రక్చరల్ అవుట్లైన్ వెరీ సింపుల్ అవుట్లైన్. ఈ అవుట్లైన్ విడ్డూరం ఏంటో తెలుసా? బైబిల్లో ఏ పుస్తకం కూడా ఆ పుస్తకమును గూర్చినటువంటి సంక్షిప్త వివరణ ఇచ్చుకోలేదు. కానీ ప్రకటన గ్రంథానికి ఉన్న విశేషం ఏంటనంటే, ఈ పుస్తకం యొక్క సంక్షిప్త వివరణను ఈ పుస్తకమే ఇచ్చుకుంది. చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 19 నుంచి 20 వచనాలు ఇట్లా రాసి ఉన్నాయి. మీ కొరకు చదువుతున్నాను. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రములు గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతియు వ్రాయము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. ఇందులో 19వ వచనంలో 3 ప్రాముఖ్యమైనటువంటి ఆలోచనలు. అందులో మొట్టమొదటిది, నీవు చూచినవి వ్రాయు యోహాను అని దేవుడు చెప్పినాడు, ప్రభు చెప్పారు. ఏం చూశాడు ఆయన అంటే, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో ఆ యేసును గూర్చిన ప్రత్యక్షతను చూచాడు. అది ఎంత బాగుంటుందో రేపు నేను మీకు వివరిస్తాను. అది ఆయన చూచింది. నెంబర్ 2, రెండవ సంగతి, ఇప్పుడు ఉన్న వాటిని గూర్చి వ్రాయి. ఏమున్నాయి? ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో 7 సంఘముల యొక్క స్థితిగతులు ఉన్నాయి. అవన్నీ ప్రభు వాటి గురించి వ్రాయమని చెప్పాడు. అది 2-3 అధ్యాయాలు. తర్వాత 4వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం వరకు వీటి వెంట కలగబో వాటిని గూర్చి నీవు వ్రాయాలి అన్నాడు. ఏమి కలుగుతాయి వీటి వెంబడి? స్నేహితులారా వినండి. 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ అధ్యాయం 1వ వచనం వరకు 7 ముద్రలు కలిగిన ఆ తీర్పులు బయలు వెడలుతాయి. ఇందులో 4-5 అధ్యాయాల్లో తండ్రికి ఆరాధన ఉంటుంది, యేసుక్రీస్తుకు ఆరాధన ఉంటుంది. 6 అధ్యాయంలో ముద్రల తీర్పులు బయలు వెడలుతాయి. 7వ అధ్యాయంలో 1,44,000 మంది యూదులను మనం చూస్తాము. అలాగనే వారి పరిచర్యలో రక్షించబడిన అనేక మంది జనాంగాలను మనం చూస్తాము. 8వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి 7వ ముద్ర దగ్గరికి వస్తాం. అది 4వ అధ్యాయం నుంచి 8వ అధ్యాయం మొదటి వరకు ఉన్నటువంటి సారాంశం. దాని వెంబడి
7 బూరల తీర్పులు గూర్చిన వివరాలు చూస్తాం. అది ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 2వ వచనం నుంచి 11వ అధ్యాయం 19వ వచనం వరకు ఉన్న భాగంలో దీన్ని అధ్యయనం చేస్తాం. మళ్ళీ ఇందులో 10వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రత్యక్షతలు కూడా ఆ 10వ అధ్యాయంలో ఆయనకు దొరకడాన్ని గూర్చి మనము చూస్తాము. అలాగే 11 అధ్యాయంలో కూడా ఒక ప్రత్యేకమైన ప్రత్యక్షతను చూస్తాము. 11 అధ్యాయం 19వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు బూరల తీర్పుకు ఒక ముగింపు కలుగుతుంది. అటు తరువాత స్నేహితులారా 12 నుంచి 14 అధ్యాయాల్లో వినండి, అన్హోలీ ట్రినిటీ, అపవిత్రమైన త్రిత్వాన్ని మనం చూస్తాం. దైవిక వ్యక్తులలో ఆ త్రిత్వ లేక దైవత్వంలో త్రిత్వాన్ని ఎట్లయితే మనం చూస్తామో నమ్ముతున్నామో, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అనే సత్యాన్ని ఎట్లయితే నమ్మినామో 12వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు స్నేహితులారా అపవిత్రమైన త్రిత్వములో అపవాది యొక్క స్థితిగతులను గురించి మనం అధ్యయనం చేస్తాం. 13వ అధ్యాయానికి వచ్చినప్పుడు మొదటి 10 వచనాల్లో జలముల్లో నుంచి వచ్చిన ఒక క్రూర మృగాన్ని గురించి చూస్తాము. వాడు క్రీస్తు విరోధి. ఆయన గురించి అక్కడ పోయిన తర్వాత మనం అధ్యయనం చేస్తాం. తర్వాత 13వ అధ్యాయం 11వ వచనం నుంచి మళ్ళీ చివరకు వచ్చే వరకు అబద్ధ ప్రవక్తని మనం చూస్తాము. కనుక స్నేహితుల ఆ ముగ్గురు సాతానీయ త్రిత్వం అన్నారు, లేకపోతే అపవిత్ర త్రిత్వం అని పిలుస్తారు. 14వ అధ్యాయంలో మరి కొంచెం కొన్ని మాటలు ఉన్నాయి. ఆ మాటలతో కలుపుకొని మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అక్కడ వెళ్ళినప్పుడు దాని గురించి మనం అధ్యయనం చేస్తాం. కనుక గమనించండి, 7 ముద్రలు 7 బూరలు అపవిత్ర త్రిత్వాన్ని గురించి ఆలోచించిన తర్వాత స్నేహితులారా తర్వాత ఆ తర్వాత మనం క్షమించండి, ఆ 16వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు మనం ఆ పాత్రల యొక్క తీర్పులను గూర్చిన వివరాలు మనకి చదవడాన్ని మనం ఆలోచన చేస్తాం. తర్వాత 16 అధ్యాయంలో ఆ పాత్రల గురించి మనం చూసిన తర్వాత 17, 18 అధ్యాయంలో 2 బబులోనుల యొక్క పతనావస్థను మనం చూస్తాం. ఒకటి స్నేహితుల మత బబులోను 17 అధ్యాయంలో ఉంది. 18 అధ్యాయంలో వ్యాపార రాజకీయ బబులోను ఉంది. ఆ 2 బబులోన్లు కూడా కూలిపోయి క్రీస్తు యొక్క రాజ్యం స్థాపించబడ్డానికి ఆ పరిస్థితులు అనుకూలించబడ్డం అనేది మనం చూస్తాం. అక్కడ వెళ్ళిన తర్వాత వాటి గూర్చిన వివరణ విపులంగా మనం ఆలోచన చేస్తాం. తర్వాత 19వ అధ్యాయం 1వ వచనం నుంచి 20వ అధ్యాయం 6వ వచనం వరకు యేసుక్రీస్తు యొక్క రాకడ, అది భూమి మీదకు ఆయన రావడాన్ని గుర్చినటువంటి సంగతిని మనము అధ్యయనం చేస్తాం. స్నేహితులారా వినండి, ఆయన భూమి మీదకు వచ్చి తను 1000 ఏండ్ల పాలన ఈ భూమి మీద చేయడానికి వచ్చినటువంటి వివరాలు ఆ స్థలంలో వ్రాయబడ్డాన్ని మనం చూస్తాం. అటు తరువాత 20వ అధ్యాయం 7వ వచనం నుంచి 21వ అధ్యాయం 8వ వచనం వరకు 1000 సంవత్సరాల పాలన ఉంది. మధ్యలో ధవల సింహాసనపు తీర్పు కూడా ఉంటుంది. కనుక ఆ భాగాన్ని మనం ఆ స్థలానికి వెళ్ళినప్పుడు మనం కలిసి అధ్యయనం చేస్తాం. తర్వాత 21వ అధ్యాయం 9 నుంచి 22వ అధ్యాయం చివర వచ్చే వరకు వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుని యొక్క ఆ దినం లేకపోతే నిత్యత్వపు దినం, ఇక్కడ అది ప్రింట్ సరిగా రాలేదు. దేవుని నిత్యత్వపు దినాన్ని గూర్చి మనం చివరి భాగంలో మనం చూస్తాం. ఇది ప్రకటన గ్రంథాన్ని గూర్చినటువంటి సంక్షిప్త వివరణ. చాలా సులువుగా దీన్ని మనం జ్ఞాపకం ఉంచుకోవచ్చు. ఇది చదవలేమేమో, అర్థం కాదేమేమో, దీనికి ఏదో ప్రత్యేకమైన మనుషులు ఉంటారేమో అని లేనిపోని అపోహలకు వెళ్ళకండి. మీరు దేవుని దాసులైతే దీంట్లో నుంచి ఏదైనా విషయం నేర్చుకోవడానికి ప్రభు దగ్గరకు మనం వస్తే, ఆయన దగ్గర దేహి అనుకుంటూ ఆయన ఆత్మ సహాయం తీసుకుంటే ఏమి నేర్పించగలడో అది ఆయన మనకు నేర్పిస్తాడు అనే విషయాన్ని ఇది మీరు గ్రహిస్తే చాలు అని మీకు నేను ప్రేమతో మనవి చేస్తా ఉన్నాను. స్నేహితులారా ఇది గమనించండి. సరే, ఈ పుస్తకం యొక్క కీలకమైన అంశం ఏంటనంటే అది అపోస్తులుడైన యోహాను కాదు, అలాగనే ఘటసర్పం అంతకంటే కాదు, అలాగనే అబద్ధ క్రీస్తు అంతకంటే కాదు. ఈ పుస్తకానికి కీలకమైన అంశం అది ప్రభువైన యేసు క్రీస్తే. మిత్రులారా, ఈ పుస్తకంలో యేసుక్రీస్తు యొక్క సెంట్రాలిటీని మనం చూస్తాం. యేసుక్రీస్తు యొక్క కేంద్ర స్థానాన్ని మనం చూస్తాం. మీరు చూడండి, 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని మనం చదువుతాం.
అలాగనే మీరు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనానికి రండి. అక్కడ ఏమని చదువుతామో తెలుసా? దేవుని సింహాసనం ఎదుట 24 సింహాసనాలు వేయబడి ఉంటే ఆ సింహాసనాల మధ్యలో ఆయన ఉండడాన్ని చూస్తాం. అసలు యేసు ప్రభువే అన్నిటికీ మధ్యలో ఉండేవాడు. ఈ మాట గమనించాలి. మన యేసు ప్రభు యొక్క ఆ జీవితాన్ని కొంచెం మనం అధ్యయనం చేస్తే 12 సంవత్సరాల ప్రాయంలో ఆ యెరూషలేములో శాస్త్రులు పండితుల మధ్యలో కూర్చొని దేవుని వాక్యాన్ని చర్చించినాడు ఆయన. తరువాత మిత్రులారా, ఆయన పాపులు సుంకరుల మధ్యలో కూర్చొని వారితో భోజనం చేస్తూ వారికి సువార్తను ప్రకటించినాడు ఆయన. శిలువ మీద వేలాడబడవలసి వచ్చినప్పుడు ఇరువురు దొంగల మధ్యలో ఆయన శిలువ మీద మరణించడానికి శిలువ మీదకు వచ్చాడు ఆయన. శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఆయన వేలాడదీయబడవలసి వచ్చింది. అలాగనే ఆయన వెళ్ళిపోతూ ఏమన్నాడో తెలుసా? ఎక్కడ 2 3 నా నామంలో కూడి ఉంటారో వారి మధ్యలో ఉంటాను అని చెప్పి మళ్ళీ ఆయన మాటిచ్చాడు. అలా మాటిచ్చినటువంటి ఆయన యోహాను కనబడిన దర్శనంలో 7 దీపస్తంభాల మధ్యలో ఉన్నాడు ఆయన. అలాగనే ఆ పరలోకపు దర్శనాన్ని యోహాను చూస్తున్నప్పుడు దేవుని సింహాసనం ఎదుట 24 సింహాసనాల మధ్యలో ఉన్నాడు ఆయన, వధించబడిన గొర్రె పిల్లగా. మళ్ళీ మీరు ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం దగ్గరకు వచ్చినప్పుడు స్నేహితులారా, అసలు పరలోకానికే, ఆ పరలోక పట్టణానికే ఆయన కేంద్ర బిందువు అన్నట్టుగా మళ్ళీ ఆయన మధ్యలో మనం చూస్తాం. ఇది నాకేమి నేర్పించిందో తెలుసా? ప్రభు అంటున్నాడు, నేను అన్నిటికీ మధ్యలో ఉండేవాడిని, కానీ మీ జీవితాలకు నేను మధ్యలోనే ఉన్నానా? నేనే మీ జీవితాలకు ఇరుసునయ్యానా? మీ జీవితంలో నాకు కేంద్ర స్థానం, ఆ మధ్యస్థానమే ఇచ్చారా అని ప్రభు ప్రశ్నించగా నేను ఆ తలంపు చేత కొంత ఆలోచనలో సంధించబడ్డాను. కొంతమంది జీవితాలు ఎట్లుంటాయో తెలుసా? ప్రభువుని ఒక పరిధి వరకు రాణిస్తారు గాని వారి ఆలోచనలు, వారి తలంపులు, వారి ఊహలు, వారి చేతలు, వారి నడకలు, వారి మాటలు, వారి వినే విషయాలు, వారు చూచే విషయాలు అన్నిటిలో కూడా ఆయన అధికారం కిందకి రారు. ఆయన లార్డ్షిప్ కిందకి రావడానికి ఇష్టం ఉండదు. నేను అప్పుడప్పుడు అంటాను, యేసు క్రీస్తుని ఎవరైనా అంగీకరిస్తే ఆయన ప్రభు అయిన యేసు క్రీస్తుగానే అంగీకరించాలి. యేసు అంటే సేవియర్, రక్షకుడు అని తెలుసు. యేసుగా అందరికీ యేసు ఇష్టమే. యేసుగా యేసు క్రీస్తు అందరికి ఇష్టమే. క్రీస్తు అంటే ఆయన సఫిషియంట్ వన్, ఆయన యాజకుడు, అభిషక్తుడు, అన్నిటికీ చాలినటువంటి వాడు. సేవియర్ గా ఇష్టపడతారు, సఫిషియంట్ వన్ గా ఇష్టపడతారు. మరి ప్రభు అంటే ఆయన సావరిన్, ఆయన సార్వభౌముడు, ఆయన చక్రవర్తి, ఆయన ఏలుబడి చేస్తాడు. ఆయన ప్రభుకి ఇష్టపడతారంటే అది కొంచెం ప్రశ్నార్థకమే. యేసుగా మాకు ఆయన ఇష్టమేనండి, క్రీస్తుగా కూడా బలి ఇష్టమండి, కానీ ప్రభు కంటేనే మాకు కుదరదండి. అది కుదరదు ప్రియులారా. మనం సంపూర్ణంగా ప్రభువును అర్థం చేసుకున్నట్లు కాదు, సంపూర్ణంగా ప్రభువును అనుభవిస్తున్నట్లు కాదు. ఈ మాట మీరు దయతో గమనించాలి. కనుక వినండి, ప్రభు అయిన యేసు క్రీస్తే బైబిల్ అంతటికి, దేవుని సృష్టి అంతటికి ఆయన మూలం, బిందువు ఆయన. ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని మరి ఎక్కువగా స్పష్టంగా మనం చూడగలుగుతాం. ఆయన కేంద్రంగా ఒక ఇరుసులాగా ఆయన మనం చూస్తాము. లోపలికి వెళ్ళినప్పుడు అక్కడక్కడ అవసరమైన సంగతులు నేను మీకు జ్ఞాపకం చేస్తాను స్నేహితులారా. ఈ ప్రభు అయిన యేసు క్రీస్తు వినండి, మొదటి అధ్యాయంలోనే మనం జ్ఞాపకం చేసుకుంటే వినండి, నాకు దొరికిన ప్రత్యక్షతలో నేను రాసినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో మొదటి 8 వచనాల్లోనే ఆ యేసును గూర్చి నా అవగాహనలోంచి వచ్చిన మాటలు ఇవి అన్నట్టుగా యేసు క్రీస్తుని గూర్చి మొదటి ఆ 8 వచనాల్లోనే యోహాను ఒక 8 టైటిల్స్ యేసు క్రీస్తుని గూర్చి వ్రాయడాన్ని మనం చూస్తాం. జ్ఞాపకం చేస్తాను వినండి. మొదటి మాట వినండి, యేసుక్రీస్తు, అది మొదటి వచనంలోనే ఉంది. ఇప్పుడే చెప్పాను యేసుక్రీస్తు అనే మాట వెనకాలన్న భావం ఏంటో. రెండవ మాట నమ్మకమైన సాక్షి, అది 5వ వచనంలో మనం చూస్తాము. నమ్మకమైన సాక్షి అంటే ఆయన ఏది చెప్పినా అది ట్రస్ట్ వర్ది, నమ్మొచ్చు. ఆయనే సత్యం, ఆయన చెప్పిన మాటలన్నీ సత్యమే, ఆయన దగ్గర అబద్ధానికి చోటు లేదు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన నమ్మకమైన సాక్షి. ఇది మనం అర్థం చేసుకోవలసిన రెండవ టైటిల్.
సరే అదే 5వ వచనంలో అంటాడు, మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడి ఈయన. అంటే మృతుల్లో నుంచి లేచిన మొదటి వాడు అనవచ్చు. ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది కొంతమందికి, యేసు ప్రభు మొట్టమొదట మృతుల్లోంచి లేచినాడా అండి? లేదు, లాజరు లేచాడు కదా, యాయీరు కుమార్తె లేచింది కదా, విధవరాలి బిడ్డ లేచాడు కదా, తర్వాత ఏలి ఒక బిడ్డకు ఏమండి బ్రతుకునిచ్చాడు కదా, ఎలీషా షునేమీరాలి బిడ్డను ఏమండి మృతుల్లోంచి లేపాడు కదా అంటే, అవును, వీరందరూ మృతుల్లోంచి లేచినటువంటి వారే గాని మరలా తిరిగి వారు మరణించిన వారు. వారు కేవలం పునరుజ్జీవాన్ని పొంది మళ్ళీ వారు మరణించారు. కానీ యేసుక్రీస్తు పునరుత్థానుడయ్యాడు. అందుకే పునరుత్థానుడైనటువంటి వారిలో యేసు ప్రభువే ప్రథమ ఫలం అంటాడు పౌలు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో. స్నేహితులారా గమనించండి, ఆయనే మొట్టమొదట పునరుత్థానుడైన వాడు, ఆయన మరలా మరణించేవాడు కాదు. ఈ మాట మీరు గమనించాలి. అది 3వ టైటిల్ ఇవ్వబడింది. తర్వాత ఏంటో తెలుసు, ఆయన భూపతులకు అధిపతి ఆయన. అది కూడా స్నేహితులారా 5వ వచనంలో రాయబడింది. భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏ అధికారము కలిగి ఉన్నవాడు కాదు. ఆయన అధికారానికి లోబడినటువంటి వానిగా ఆయన మనం చూస్తాము. ఆయన మీద అనేకులు ఆధిపత్యం చేశారు. ఆ రోజుల్లో ఉన్న హేరోదు అతని మీద ఆధిపత్యం చలాయించిన వాడే, రోమీలు కూడా ఆయన మీద ఆధిపత్యం చలాయించిన వారే. కానీ ఆయన ఒక రోజున ఆ మహిమలో ఉన్నటువంటి వాడు, భూపతులందరికీ ఆయనే అధిపతి. 19వ అధ్యాయం దగ్గరికి వచ్చినప్పుడు ఎంత బాగుంటుందో, ఆయన లోకము, దాని రాజ్యాలు, అందులో అధిపతులు, రాజులకు అందరికీ పైన ఉన్నటువంటి చక్రవర్తి ఆయన. చక్రవర్తి ఆయన, భూపతులకు అధిపతి ఆయన. తర్వాత ఏంటో తెలుసా, ఆయనే ఆల్ఫా, ఆయనే ఒమేగా. దానికి ఇంటర్ప్రిటేషన్ కూడా మనకి 8వ వచనంలోనే ఉంది. ఆల్ఫా ఒమేగా, నేనే వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండేవాడను అన్నాడు. ఆయనే వర్తమాన భూత భవిష్యత్ కాలములో అన్ని కాలాల్లో ఉండేవాడు. తర్వాత మాట జ్ఞాపకం చేస్తాను వినండి, ఆయనే ప్రభు అయిన దేవుడు. పాత నిబంధన గ్రంథంలో యెహోవా అని ఎవరినైతే పిలిచినామో వినండి స్నేహితులారా, ఇవ్వండి, జెహోవా ఈజ్ గాడ్, యెహోవాయే దేవుడు. ప్రభు అయిన ఈయనే దేవుడు. ఈ మాట గమనించాలి. తరువాత మాట, ఆయన సర్వాధికారి, ఆయన సావరిన్, సార్వభౌముడు. అనగా ఆయన ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడేవాడు కాదు. ఎవరి మీద ఆధారపడడానికి శక్తి తక్కువైతే కదా ఆధారపడడానికి. ఆయన ఎవరి సలహా కూడా తీసుకోడు, ఎందుకంటే జ్ఞానం తక్కువైతే కదా ఎవరి సలహా అయినా తీసుకోవడానికి. స్నేహితులారా, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వజ్ఞాని గనుక ఆయన ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు ఆయన ఎవరి మీద ఆధారపడడు, ఎవరి సలహా కూడా తీసుకోడు. ఆయన సార్వభౌముడు. వినండి ప్రియమైన మిత్రులారా, ఆయన సృష్టిని చేయడంలో తన సార్వభౌమాధికారాన్ని ఆయన చక్కగా చూపించాడు. ఎవరి సలహా లేకుండా, ఎవరి యొక్క స్నేహితులారా వినండి, సహాయం లేకుండా ఆయన సృష్టి కార్యాన్ని చేసి ముగించాడు. అలాగనే మన రక్షణ కార్యం తలపెట్టడంలో కూడా ఆయన సార్వభౌముడే. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనం దగ్గరకు వచ్చినప్పుడు స్నేహితులారా వినండి, ఆయన సృష్టికి మునిపే ఆయన రక్షణ ప్రణాళికను రచించినప్పుడు ఎవరు మన సలహా ఇవ్వలేదు, ఆయనకి ఎవరు మనం సహాయపడలేదు. అందులో కూడా ఆయన సార్వభౌముడే. అయితే మరొక మాట చెప్తాను, ఆయన తీర్పు తీర్చడంలో కూడా ఆయన సార్వభౌముడే. భూమి మీద ఎవరైనా తీర్పులు చెప్పాలి అంటే మనుషుల యొక్క వాద ప్రతివాదాలు వినాలి. వాదం చెప్పేవాడు ఉండాలి, ప్రతివాదం చెప్పేవాడు ఉండాలి. అవన్నీ విన్న తర్వాత స్నేహితులారా గమనించండి, అప్పుడు తీర్పులు చెప్తారు. కానీ ఈ ప్రభు సర్వాధికారి, ఆయన తీర్పు తీర్చడంలో కూడా ఆయన సర్వాధికారము కలిగిన వాడే. ఎవరము ఆయనకు ఎవరి సలహాలు ఇవ్వక్కర్లేదు, సహాయపడనక్కర్లేదు. అందుకే ఇలాగన్నారు, గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ క్రియేషన్, గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ సాల్వేషన్, గాడ్ ఈజ్ సావరిన్ ఇన్ హిస్ వర్క్ ఆఫ్ జడ్జిమెంట్ అనే విషయాన్ని మీ మనసులో పడనివ్వాలని నేను ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఇది మొదటి 8 వచనాల్లోనే మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన వినండి నామాలు ఇచ్చి ఆ గొప్ప దేవుని గూర్చి ఇవ్వండి కీలకమైన అంశముగా
ఈ పుస్తకం వ్రాయబడింది అనే దానికి రుజువుగా కనబడుతున్న ఈ పేర్లు. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడగనివ్వండి. ఈ 8 నామాలలో మిత్రులారా గమనిస్తున్నారా? ఈ వినండి, ఇంకొక మాట చెప్పడం మర్చిపోయాను. ఆయన మొదటివాడు, చివరివాడు, ఆల్ఫా ఒమేగా అనే దానికి ఏమండి ఇంటర్ప్రిటేషన్ లో కూడా చూసాము. కనుక ఇలా చెప్పనివ్వండి ఒక్క మాట. ఈ 8 టైటిల్స్ లో ఏమండి ఈయన మన జీవితంలో ఈ 8 బిరుదుల్లో నిజంగానే మన జీవితంలో పనిచేస్తున్న వాడేనంటారా? నేను ఇలాగంటాను. యేసు క్రీస్తు నీ జీవితంలో ఆయన యేసు క్రీస్తు అయితే ఆయన రక్షకుడుగా ఆయన్ను అంగీకరించడంతో పాటు అన్ని పరిస్థితులకు ఆయన చాలిన వాడుగా నువ్వు అంగీకరించాలి. ఆయన సరిపోయిన వాడుగా అంగీకరించాలి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచన సారాంశం అది మన జీవితంలోనికి రావాలి. ఆయన నమ్మకమైన సాక్షి అయినప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞలే కానివ్వండి, ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలే కానివ్వండి, అవి నమ్మకమైన సాక్షి నుంచి వచ్చాయి గనక నమ్మాలి, ఆజ్ఞలకు విధేయత చూపాలి, వాగ్దానాలకు నిరీక్షణ కనపరచాలి. అది చేతనయిందా మనకి? ఆజ్ఞలకు విధేయత కనపరచడం, వాగ్దానాలకు విశ్వాసాన్ని కనపరచడం, ఇది మనకు చేతనైతే నా ప్రభు అయిన యేసుక్రీస్తు నమ్మకమైన సాక్షే అని మనం ఎరుగుతున్నట్టు లెక్క. మృతుల్లోంచి ఆయన ఆది సంభూతుడిగా లేచాడు. పునరుత్థానమైన వారిలో ఆయన వినండి ప్రథమ ఫలమైతే కోత నేనవుతాను. ఒకరోజు నాకు మృతుల్లోంచి పునరుత్థానం వస్తుంది. ప్రథమ పంట నా ప్రభు అయిన క్రీస్తు, కోతలో నేనుంటాను అనే విషయం నమ్మి నా మరణమే నా ముగింపు కాదు, నేను ఒక రోజు తిరిగి లేస్తాను, నా ప్రభువును చూస్తాను, నా విమోచకుడిని నా కళ్ళతోనే చూస్తాను అన్నట్టుగా యోబుకుండేటువంటి ఆ హోప్ ఏమైనా మన జీవితంలో ఉందంటారా? ఆయన భూపతులందరికీ అధిపతే కదా, మరి నీకు అధిపతి అంటావా? ఇది మనం ఆలోచించాల్సిన మాట. ఆయన అల్ఫా మరియు ఒమేగా, ఆయనే మొదటివాడు చివరివాడు కదా. మరి మన జీవితంలో వినను రక్షించబడిన నాట నుంచి ఆయనే నాకు మొదటివాడు, ఆయనే అన్ని ముగించువాడని అలాగా ఆయనకు సరెండర్ అవ్వటం అది మనకు చేతనవుతుందా? స్నేహితులారా వినండి, ప్రభువైన దేవుడు, ప్రభువైన అనే మాటకు నిత్యుడని స్వయంభవుడు అని అర్థమిస్తుంది. కనుక నా ప్రభు నిత్యుడండి, ఆయన స్వయంభవుడండి, ఆయన ఉనికికి ఆయనే కారణమండి. అటువంటి నిత్యుడైన దేవుడు నేను కలిగి ఉన్నాను అని విశ్వసించడం చేతనయిందా? మరి ఆయన సర్వాధికారి అయితే ఆయన ఏది చేసినా చిత్తము ప్రభువ అనడం అది మనకు వచ్చిందంటారా? కొన్నిసార్లు ప్రభుకే పాఠాలు నేర్పించే వాళ్ళం అవుతాం మనం. ప్రియులారా, మనకుండేటువంటి తార్కిక విధానంలో విషయాలను ఆలోచించి కొన్నిసార్లు దేవునికే భలే పాఠాలు నేర్పిస్తాం. దేవుడు చెప్పండి మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తాము. వినండి ప్రియమైన స్నేహితులారా, దేవుడు మాట్లాడండి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాము. కొన్నిసార్లు ఆయన సర్వాధికారి కాదు, నేను చెబితే కొన్ని పాఠాలు నేర్చుకునేవాడు దేవుడు. లేకపోతే ఆయనకి ఏమీ తెలియదు గనక నేను ఇంకా ఏదైనా బెటర్ నేను చూసుకోగలను అన్నట్టుగా మనం ప్రవర్తిస్తాం. కనుక వినండి, ఇవన్నీ టైటిల్స్ ఊరికే మొదటి 8 వచనాల్లోని యేసుక్రీస్తుని గూర్చి ఆయనే పుస్తకానికి కేంద్ర బిందువు అన్నట్టుగా దైవజనుడు రాశాడు గనక ఈ బిరుదులని చెప్పాను. ఈ బిరుదుల ఊరికే ఆరాధించడానికి, ప్రభువా నువ్వు నా యేసుక్రీస్తువి, నువ్వు నా నమ్మకమైన సాక్షివి, మృతుల్లోంచి లేచిన ఆది సంభూతుడివి, భూపతులకు అధిపతివి, అల్ఫా నీవే, ఒమేగా నీవే, నీవే నా ప్రభు అయిన దేవుడవు, నీవే నా సర్వాధికారివి, నీవే మొదటివాడు కనపడేవాడు అని ఏదో శ్లోకాలు వల్లించినట్టుగా వల్లించడానికైతే కాదు సుమా. ఈ సంగతులు మన జీవితంలో కన్వయింపులోకి రావాలి. అది మన జీవితంలో ఆధ్యాత్మిక రూపాన్ని ఏమండి ఈ సత్యాలు తయారు చేయాలి. లోపల స్పిరిచువల్ ఫార్మేషన్ జరగాలి. లేని పక్షంలో స్నేహితులారా మనం నేర్చుకున్న వాక్యం అది ఎంతైనా ఏ ప్రయోజనం? నీ లోపల స్పిరిచువల్ ఫార్మేషన్ జరగడం లేదు. నీకే తెలుస్తుంది యేసు ప్రభు లాంటి ఆ లక్షణాలు లోపలికి రావడం లేదు. ఆయన ఆరాధిస్తున్నాను కానీ ఆయనకులాగా మారలేకపోతున్నానేంటి అనేటువంటి ఆ కొట్లాట లోపల అంతరంగములో కలగకుండానే ఉదాసీన వైఖరితో మనం వెళితే దేవుని వాక్యంతో ప్రభుతో మనం సరిగా ఉన్నట్టు కాదు అని దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను స్నేహితులారా. సరికి ఎక్కువ వివరించలేను. మూడో సంగతి ఏంటనంటే ఈ పుస్తకం యొక్క పర్పస్ ఏంటి?
ఈ పుస్తకం వ్రాసి దేవుడు మన చేతిలో పెట్టించినాడే. దీని వెనుక ఉన్న ఆయన సంకల్పం ఏమిటి? వరుసగా జ్ఞాపకం చేస్తాం. నెంబర్ 1 మొదటి మాట ఏంటో తెలుసా? ఈ పుస్తకం యేసుక్రీస్తును ప్రత్యక్షపరచడానికే వ్రాయబడింది. మనకు తెలిసిన యేసంతా ఏమనుకోకండి సుమా, బెత్లెహేములో పశువుల శాలలో, పశువుల తొట్టులో పరుండబట్టబడిన యేసు బాగా తెలుసు మనకి. ఎందుకంటే డిసెంబర్ మాసంలో జ్ఞాపకం వస్తాడుగా. లేకపోతే శిలువ మీద వేలాడిన ఒక చేతగాని వాని వలె మరణించిన యేసు మనకు బాగా తెలుసు. అయితే మార్చి నెలలోనో, ఏప్రిల్ నెలలోనో భలే జ్ఞాపకం వచ్చేస్తాడు ఈయన మనకు. అక్కడికి 3 రోజులు అయిన తర్వాత మన ఏ యేసు తెలుసు అంటే, ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచినాడండి అని చెప్పి గీతం గీతం జై జై గీతం అని పాట పాడేసుకుని ఆ యేసు కూడా మాకు తెలుసు అంటాం. సహోదరులారా వినండి, మనం ఎరగవలసిన యేసు వినండి. బెత్లెహేములో పుట్టి పశువుల శాలలో పరుండబెట్టబడినటువంటి యేసు శరీరధారి, నేను కాదని చెప్పడం లేదు. శిలువ మీద మరణించిన వాడే, అది కూడా వాస్తవమే. ఆయన సమాధి గెలిచి లేచిన వాడే, అది కూడా వాస్తవమే. కానీ అక్కడే నిలబడిపోతామా మనం? యేసు ఇంకా దేవుడి పశువుల తొట్టులోనే పడుకుని ఉన్నాడా? యేసు ఇంకా ఏమనుకోకండి శిలువ మీదనే విరాలాడుతూ ఇంకా కనబడుతున్నాడా మీకు? ఇంకా సమాధి దగ్గరే కనబడుతున్నాడా మీకు? ఆయన లేడు, మహిమలోనికి వెళ్ళాడు. ఆ మహిమలో ఉన్న క్రీస్తు ప్రత్యక్షత అది అర్థం కావాలి అంటే మన ప్రకటన గ్రంథం దగ్గరకు రావాల్సిందే. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మీద ఒక దైవజనుడు రాసిన వ్యాఖ్యానాన్ని చదువుతున్నప్పుడు ఆయన ఏమన్నాడనంటే, భూమి మీద ఉన్న యేసుక్రీస్తు, ఆయన జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆయన పరిచర్య, వీటిని గూర్చి ఆలోచించుకుంటూ కూర్చోవడం క్రైస్తవులు పాలు తాగడంతో సమానం అన్నాడు. ఇప్పుడు మహిమలో ఉన్న యేసుక్రీస్తు సంఘమునకు శిరస్సుగా, సంఘమునకు ఉత్తరవాదిగా, సంఘమునకు మధ్యవర్తిగా, సంఘము కొరకు విజ్ఞాపనకర్తగా పరలోకమందున్నాడే, ఆయన గురించి ధ్యానం చేయటం అది మాంసం తినడంతో సమానం అన్నాడు. అది ఎదిగిన క్రైస్తవులు చేసే పని, అది పిల్ల క్రైస్తవులు చేసే పని. ఇది ఈరోజు క్రైస్తవ సంఘాలు ఎట్లా మిగిలినామనంటే, డిసెంబర్ వస్తే చింతలేదికి యేసు పుట్టిన పాడతాం ఒక పాట, మార్చి వస్తే బాసిల్లను సిలువలో పాప క్షమాపణ పాడుకుంటాం ఒక్క మారు. అక్కడ 3 రోజులు పోయిన తర్వాత గీతం గీతం జై జై గీతం అని పాడేసుకుంటాము. ఏమండి, ఆయన పుట్టాడు, మరణించాడు, లేచాడు, ఆయన పుట్టాడు, మరణించాడు, లేచాడు, ఇక్కడతోనే ఆగిపోవాలా? మన మనస్సులు పైకి లేవవా? మహిమలో ఉన్న క్రీస్తును చూడమా? స్నేహితులారా గమనించండి. సంఘమునకు శిరస్సుగా, సంఘమునకు ఉత్తరవాదిగా, సంఘమునకు విజ్ఞాపనకర్తగా, సంఘము కొరకు ప్రధాన యాజకుడుగా ఆయన చేస్తున్న పరిచర్యను, మహిమలో ఉన్న యేసుక్రీస్తును మనం అర్థం చేసుకోవాలని అంటే రండి, ఈ పుస్తకం ఆయన వెల్లడి చేయడానికే చక్కగా గ్రంథస్థం చేయబడింది. నెంబర్ 2, రెండవది నైతిక మరియు సిద్ధాంతపరమైన సమస్యలను సరిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుంది. కారణం ఏంటో తెలుసా? యోహాను ఈ పుస్తకాన్ని వ్రాసే సమయానికి అప్పటికే కొన్ని మోరల్ ప్రాబ్లమ్స్, కొన్ని డాక్టరల్ ప్రాబ్లమ్స్ క్రైస్తవ సంఘములోనికి వచ్చాయి. జ్ఞానవాదులు అనేటువంటి గుంపు వారి చేత అటు నైతిక సమస్యలు, అలాగనే జుడియాజర్స్ యోధామత నిష్ట కలిగిన వారు అనే గుంపు చేత సిద్ధాంతపరమైన సమస్యలు క్రైస్తవ సంఘములోనికి వచ్చి కలవరం పెడుతుంటే వాటన్నిటికీ పరిష్కారం ఈ పుస్తకంలోంచి కొంత దొరుకుతుంది మనకు. 3వ సంగతి ఏంటో తెలుసా? మానవ చరిత్ర యొక్క అంతమేంటో వెల్లడి చేయడానికి ఈ పుస్తకాన్ని దేవుడు వ్రాయించాడు. హ్యూమన్ హిస్టరీ ముగింపు ఏమండి, అది ఎలా వస్తుందో వెల్లడించడానికి దేవుడు వ్రాయించాడు. నిజమైన విశ్వాసులు అంతిమ విజయాన్ని మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు తుది విజయాన్ని వెల్లడించడానికే ఈ పుస్తకం వ్రాయబడింది. ఒక ఆయన అన్నాడు, ప్రకటన గ్రంథం దగ్గరకు చాలా మంది విశ్వాసులను సాతానే రానియడు. ఎందుకు రానియడంటే, విశ్వాసుల యొక్క అల్టిమేట్ విక్టరీ ఎలా ఉంటుందో విశ్వాసులు తెలిసిపోతే వారు నా మీద తిరగబాటు చేస్తారని క్రైస్తవులను దుష్టుడంట ఈ పుస్తకం దగ్గరికే రానియడంట. యేసుక్రీస్తు పొందే తుది విజయం అర్థమైపోతే వాడి యొక్క తుది నాశనం అర్థమైపోయినట్టే మనకి. అది తెలిసిపోతే ప్రమాదం అని ఈ పుస్తకం దగ్గర రానియడంట.
నా మట్టుకు నేను ఒక సంగతి చెప్పనా, ప్రభు నమ్మిన కొద్ది రోజుల తర్వాత నేను ఉద్యోగం చేసుకుంటే రోజుల్లో ఒక చర్చికి పోయాను. సాయంత్రం ఆరాధన జరుగుతున్నదని. అక్కడ ఉన్న గాడ్ సర్వెంట్ అన్నాడు, తమ్ముడు బాబు స్వామి నువ్వు వచ్చావు, ఏదో 2 ముక్కలు చెప్పంటే, ఆ రోజు నేను ఉదయాన్నే ధ్యానం చేసుకున్న విషయం లవోదిక సంఘాన్ని గురించి చదువుకున్నాను నా క్వైట్ టైంలో. సరే నాకు చెప్పడానికి ఏమీ జ్ఞాపకం లేదు ప్రసంగంగా, నేనేం సిద్ధపడి రాలేదు. కానీ ఈ రోజు బైబిల్ ఏం చదువుకున్నానో, దేవుడు నాతో ఏం మాట్లాడాడో అదే చెబుతానని సంఘానికి చెప్పేశాను. వెంటనే బయటకు రాగానే ఆ సంఘ పెద్దలంతా నన్ను నిలబెట్టి, ఏమిరా మా మీదకు తెగుళ్ళు రావాలని ప్రకటన గ్రంథం చెప్పావా, మా నాశనాన్ని కోరుతున్నావా అని చెప్పి ప్రియులారా ఎంత భయంకరంగా తిట్టిపోసేశారో నన్ను. నేను క్రైస్తవుడినై మహా అయితే అది 3 సంవత్సరం అనుకుంటాను. నాకు ఆశ్చర్యమై, అంటే ప్రకటన గ్రంథం అందరూ చదవడానికి కాదా, మరి బైబిల్లో ఎందుకుంది ఇది అన్న ప్రశ్న మిగిలిపోయింది నాకు. అంటే చాలా మంది క్రైస్తవులు ఎంత అజ్ఞానంలో, సంఘ పెద్దల మళ్ళీ డీకన్ బోర్డ్ మెంబర్స్, అదొక బ్యాప్టిస్ట్ చర్చ్. పాపం ఆ గాడ్ సర్వెంట్ పాస్టర్ గారికి ఏం చెప్పాలో తెలియక, నన్ను సమర్థించలేక, ఆ పెద్దలను ఆపలేక, ఆయన ప్రేక్షక పాత్ర వహించి ముఖం ఇట్లట్లా తిప్పుతున్నాడు పెద్ద ఆయన. నేను దోషిలాగా ఆ మందిరం నుంచి బయటకు వచ్చేసాను. ఉదాహరణ చెప్తున్నాను సుమా, ఈ రోజున దుష్టుడు వాడి యొక్క తంత్రాల చేత వాడి యొక్క తుదినాశనం మనకు అర్థం కాకుండా ఆపుతున్నాడని తెలుసుకోండి. చదువుదాం. ఇది కూడా ప్రామాణిక గ్రంథమైన బైబిల్ గ్రంథములకు భాగమేగా, ఇది కూడా ఆత్మ ప్రేరణ చేత రాయబడిన పుస్తకమేగా, అది మీరు గమనించాలని కోరుతున్నాను. నిజమైన క్రైస్తవులందరికీ, ముఖ్యంగా హింస మధ్యలో ఉన్న వారికి భవిష్యత్తు గురించి వారి ఖచ్చితమైన నిరీక్షణ ఉందని వెల్లడించడానికి ఈ పుస్తకం రాయబడింది. 1వ శతాబ్దపు క్రైస్తవులు భయంకరమైన హింసలు ఉంటూ ఉండగా వారి యొక్క భవిష్యత్తును వారికి ఖచ్చితంగా తెలియచేసి వారి లోపల నిరీక్షణ కలిగించడానికి ఈ పుస్తకం రాయబడింది అనే సంగతిని దయతో మీరు గమనించాలని అది ఈ పుస్తకం యొక్క సంకల్పం. అయితే మరొక మాట జ్ఞాపకం చేసుకోవాలి. కొన్ని సిద్ధాంత సూత్రాలు మనకి పుస్తకంలో చాలా బాగా మనకి పదే పదే రికరింగ్ అవుతాయి. అదేంటో తెలుసా? విశ్వాసం శక్తిపై విజయం సాధిస్తుంది. శక్తి అంటే సాతాను శక్తిని గమనించండి. దైవ శక్తి విశ్వాసంతో మనకు వస్తుంది. దుష్టుని యొక్క శక్తిని ఆ విశ్వాసంతో మనము జయించవచ్చు అనేది ఈ పుస్తకంలో మనం చూస్తాం. తర్వాత పాపమునకు తీర్పు అనివార్యం, తప్పనిసరి. దేవుడు పాపానికి తీర్పు తీరుస్తాడనే మాట 100% నిజం అని పుస్తకం వెల్లడి చేస్తుంది. తర్వాత ప్రభు తాను వాగ్దానం చేసిన అన్నిటిలో విశ్వాస పాత్రుడు. ఆయన ఎప్పుడు అపనమ్మకస్తుడు కాడు. ఏమి వాగ్దానం చేశాడో, నేనంటాను ఆ నిత్యత్వం ముగింపుకొచ్చేసరికి, దేవుని యొక్క నిత్యత్వ దినం వచ్చేసరికి దేవుడు వాగ్దానం చేసిన ఒక్క వాగ్దానం కూడా నెరవేర్పుకు రాకుండా మిగలదు అనే విషయాన్ని మీరు దయతో గమనించాలని నేను మీకు మనవి చేస్తున్నాను. రండి, రచయితను గురించి కొన్ని సంగతులు తెలుసుకుందాం. అపొస్తలుడైన యోహానుని గురించి కొంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలుసు, కానీ సందర్భం వచ్చింది కనుక చెప్పాలి కనుక చెబుతున్నాను. జబదే కుమారుడైన యోహాను యాకోబు యొక్క సహోదరుడని మనకు తెలుసు. వృత్తిని బట్టి జాలరి అని మనం ఎరుగుదాం. సాంప్రదాయం, ట్రెడిషన్ ఏం చెప్తుందనంటే, ప్రభువు ఏర్పాటు చేసుకున్న అపోస్తలుల్లో 12 మందిలో యోహానే చిన్నవాడు అయి ఉండొచ్చు అని ట్రెడిషన్ చెప్తున్న మాట బైబిల్ అయితే ఎక్కడా లేదు. ఎక్కడుందని నన్ను అడగండి. అలాగనే ఈ యోహాను రచయితగా ఆయన రాసిన సాహిత్యం 3 భాగాలుగా విభజించబడింది. ఒకటి సువార్త, మరొక భాగం ఆయన రాసిన 3 పత్రికలు, తర్వాత ఆయన రాసిన ప్రకటన గ్రంథం. స్నేహితులారా, సువార్తను వ్రాయడం వెనక ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన సంకల్పం ఉందట. ఒక ప్రత్యేకమైన ఆలోచన ఆయనకి ఉంది. అది రాశాడు ఆయనే. యోహాను సువార్త 1వ అధ్యాయం స్నేహితులారా 31వ వచనంలో, యేసు దేవుని కుమారుడైన క్రీస్తుని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు నిత్య జీవం పొందునట్లును ఇవి వ్రాయబడెను. యేసునందు విశ్వాసం ఉంచితే నిత్య జీవం ఉందని ప్రియులారా వారు తెలుసుకోవడానికి, విశ్వసించడానికి ఆయన సువార్త రాశాడు. మరి పత్రికలు ఎలా రాశాడనంటే, నిత్య జీవం కలిగినటువంటి మీరు నిత్య జీవంతో బ్రతకవలసిన తీరుతెన్నులేంటో ఆ 3 పత్రికల్లో కూడా స్పష్టంగా చేశాడు.
ప్రకటన గ్రంథాల దగ్గరికి వచ్చినప్పుడు నిత్య జీవం కలిగినటువంటి మీరు, నిత్య జీవం కలిగి భూమి మీద బ్రతికినటువంటి మీరు సంపూర్ణమైన నిత్య జీవంలో అడుగుపెట్టి దాన్ని అనుభవించడం ఏంటో చెప్పేదానికి ప్రకటన గ్రంథం ఆయన వ్రాసాడు. ఇది జోహన్నన్ లిటరేచర్ గుర్చినటువంటి ఒక చిన్న మాట. తర్వాత యేసుకు సన్నిహిత వృత్తంలో ఒకడు, ఇన్నర్ సర్కిల్లో ఒకడు పేతురు, యోహాను, యాకోబు అని మనం చదువుతాము. అందులో యోహాను ప్రభుకు చాలా సన్నిహితంగా ఉండేటువంటి శిష్యుడు. ఆయన రొమ్మున తల ఆనించుకుని ఉండేవాడు అనే మాట కూడా మనం ఎరుగుదాం. ఇంకా జ్ఞాపకం చేస్తాను ఈయన గురించి. క్రీస్తు ప్రభు సిలువ వేయబడినప్పుడు సిలువ నద్ద ఉన్న ఏకైక శిష్యుడు యోహానే. మీకు తెలుసు, యేసు ప్రభు తన తల్లిని ఆ యోహానికే ఇవ్వండి చూసుకోవాలని అప్పగించడానికి కూడా మనం ఎరుగుదాం. యోహాను యేసు క్రీస్తు యొక్క ప్రియమైన శిష్యుడిగా ఎవరిని పిలిచారు, అలాగనే పిలవబడ్డాడు ఆయన. అయితే తన బోధన కోసం పద్మాసు ద్వీపానికి ఆయన బహిష్కరించబడ్డాడు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాట ఆయన చెబుతాడు, స్నేహితులారా, నీ సహోదరుడను వినండి, యేసును బట్టి కలుగు శ్రమలోను ఆ రాజ్యములోను సహనములోని పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని అన్నాడు. అది ప్రభు గూర్చి సాక్ష్యాన్ని గూర్చి వాక్యమును గూర్చి ఆయన పద్మాసు ద్వీపానికి బహిష్కరించబడి పంపబడ్డాడు అనే విషయాన్ని గమనించాలి. ఆయన ఎఫెసు అనేటువంటి ప్రాంతంలో ఉండి తన పరిచర్య చేయగా, వినండి, ఆ ఎఫెసు ఆ ప్రాంతానికి చుట్టూ ఈ 7 సంఘాలు, మిగిలిన 6 సంఘాలు కనబడతాయి. దానికి దగ్గరగాని వినండి ప్రియులారా, పద్మాసు ద్వీపం కనబడుతుంది. ఆ స్థలానికి ఆయన పంపబడ్డాడు. పంపిన వాడెవడో, అప్పుడు కలిగిన శ్రమ ఏంటో తర్వాత నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్నేహితులారా, తర్వాత యోహాను గురించి మనం చెప్పుకోవలసిన మాట ఏంటనంటే, ఈ పుస్తకాన్ని యోహానే వ్రాసాడు అని సమర్థించడానికి కొన్ని ఆధారాలు ఏంటనంటే, రచయిత, ఈ పుస్తకం రచయిత నేను యోహానని 2 మార్లు చెప్పుకోవడం 1వ వచనంలో 9వ వచనంలో చూస్తాం. తర్వాత వినండి, యోహాను ఇంతకు ముందు చేసిన పరిచర్య అదే ఆ 7 సంఘాల ప్రాంతాలు ఎఫెసుతో కలుపుకొని అవి పద్మాసుకు సమీపంగా ఉండేటువంటి ప్రాంతాలను మనం చూస్తాం. తర్వాత ప్రారంభ సంఘ పెద్దలు, ఎర్లీ చర్చ్ ఫాదర్స్ అంతా కూడా ప్రకటన గ్రంథాన్ని యోహానే వ్రాసాడు అని పేర్కొన్నారు. అలాగనే యోహాను పద్మాసు ద్వీపానికి ఆయన బహిష్కరించబడినట్లుగా చారిత్రాత్మకమైన ఆధారాలు కూడా ఉన్నాయి. అయితే టైం కొంచెం తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి స్నేహితులారా. సమయం దగ్గరకు వచ్చినప్పుడు క్రీస్తు శకం 95 లేక 96 సంవత్సరంలో ఈ పుస్తకం వ్రాయబడి ఉండొచ్చు. ఎందుకనంటే వినండి, ఈ పుస్తకం లోపల భూమి మీద ఉండేటువంటి ఆలయాన్ని గూర్చిన, అక్కడ ఆరాధనల గూర్చిన పెద్ద ప్రస్తావన లేదు. కారణం, క్రీస్తు శకం 70వ సంవత్సరంలోనే టైటస్ అనేటువంటి రోమన్ ఎంపరర్ ద్వారా యెరూషలేము అలాగనే ఆలయం కూడా నాశనం చేయబడింది. ఆ కారణం చేత 70 తర్వాత ఈ పుస్తకం వ్రాయబడింది అని మనం గట్టిగా చెప్పొచ్చు అన్నట్టు. మరో సంగతి ఏంటనంటే, డొమిషియన్ అనేటువంటి వాడు క్రీస్తు శకం 89వ సంవత్సరం నుంచి 96వ సంవత్సరం వరకు అతను రోమా చక్రవర్తిగా ఒక బీభత్సమైనటువంటి పాలనే అతను జరిగించినాడు. ఈ డొమిషియన్ గురించి చెప్పక మునుపు ఒక మాట మీతో చెప్పాలి. ఆది క్రైస్తవ సంఘం భూమి మీద పుట్టిన నాటి నుంచి 2 రకాలైన శ్రమలకు అది గురి కావలసి వచ్చింది. ఒకటి రిలీజియస్ పర్సిక్యూషన్, యోధా మత పెద్దల చేత, యోధా మతస్థుల వలన క్రైస్తవ సంఘం మీద భయంకరమైన దాడి, భయంకరమైన హింస జరుగుతూ వచ్చింది. అది మొదటి శ్రమ. రెండవది రిలీజియస్ పర్సిక్యూషన్ తో పాటు వినండి, పొలిటికల్ పర్సిక్యూషన్ జరిగింది. అది రోమా చక్రవర్తుల వలన క్రైస్తవ సంఘానికి భయంకరమైనటువంటి హింస జరిగింది. అలా రోమా చక్రవర్తుల్లో ఎక్కువ శ్రమ పెట్టినటువంటి వాళ్ళు 3 ప్రాముఖ్యమైన చక్రవర్తులు ఉన్నారు. ఒక ఆయన పేరు నీరో ప్రియులారా, రెండవ ఆయన పేరు డొమిషియన్, మూడో ఆయన పేరు ట్రాజన్. వీరు 3 క్రైస్తవులను హింసించినంత ఎక్కువగా మరెవరు క్రైస్తవులను హింసించలేదట. స్నేహితులారా, డొమిషియన్ కాలంలో నీరో ఎలాగైతే ఇబ్బందులు పెట్టేవాడో అలానే ఇబ్బందులు పెట్టేవాడు, కానీ ఇతని ఇబ్బందులు పెట్టే విధానం మరీ భయంకరం.
ఎంత భయంకరమనంటే స్నేహితులారా, గర్భిణీ స్త్రీలు వారు డెలివరీ అయిన తర్వాత క్రైస్తవులైతే వారి పుట్టినటువంటి బిడ్డను వారి మెడలో ఒక సంచిలాగా చేసి పిల్లాడిని ఆ సంచిలో ఉంచి వాళ్ళ కర్రలు తీసుకుని వచ్చి వారిని సిలువ వేసి ఏడిపించేవాడట. ఆ సంచిలో ఉన్న బిడ్డగా ఆకలికి పాల కొరకు ఏడుస్తుంది. తన రొమ్ము వరకు తీసుకుని వచ్చి ఆ బిడ్డకు పాలివ్వాలనుంది. కానీ ఆ తల్లి బిడ్డకు పాలివ్వలేక ఆ సిలువ మీద వేలాడుతూ ఆడవాళ్ళను కూడా చూడకుండా సిలువ వేసి చంపిన ఒక దుర్మార్గుడు ఈయన. చాలా మంది క్రైస్తవులను లివింగ్ క్యాండిల్స్, సజీవ కొవ్వొత్తులుగా ఉదయకాల సమయంలో తారుపోసి వాళ్ళని నింపి రాత్రిపూట వారికి నిప్పు పెట్టి వారు కాలుతూ ఉంటే, వారు ఆ మాంసం ఉడికిపోయి కాలుతూ ఉంటే ఆ వాసన పీల్చుకొని ఆనందించే ఒక దుర్మార్గుడైన చక్రవర్తి యోహాను ఈయన కాలంలోని వాడే. ఈయనకు భయంకరమైన హింస పెట్టాడు అని ట్రెడిషన్ ఎన్నెన్నో విషయాలు చెబుతున్నారు. అవన్నీ ఉన్నాయి. అది పెద్ద మనకి ప్రయోజనం కాదు గాని చివరికి ఇతన్ని చంపలేక యోహాన్ని పద్మాసు ద్వీపానికి పంపాడు. ఆ ద్వీపములో ఉండగా దేవుడిచ్చిన ప్రత్యక్షతతో ఈ ప్రకటన గ్రంథాన్ని యోహాను వ్రాశాడు. అయితే ప్రియమైన స్నేహితులారా, ఈ పుస్తకంలో వ్రాసే విధానం కొంచెం జ్ఞాపకం చేస్తాను. రండి ఇలా చదువుతున్నాను. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం ఇలా రాసి ఉంది. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహానుకు వాటిని సూచించెను అనే మాట మనం చూస్తాం. ఈ పుస్తకంలో చాలా చిహ్నాలు, సూచనలు, సింబల్స్ ఉన్నాయి. ఈ పుస్తకం నిండా సింబాలిజం కనబడుతుంది. అందుకని అర్థం కాదని లేక తప్పుగా అన్వయింపు చేస్తామేమో అన్న భయంతో ఈ పుస్తకం దగ్గరికే చాలా మంది రావడానికి భయపడుతూ ఉంటాం. అయితే స్నేహితులారా వినండి, కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. కొత్త నిబంధనలోని ఇతర పుస్తకాల కంటే ప్రకటన గ్రంథం ఎక్కువ చిహ్నాలు ఉన్నటువంటి గ్రంథం ఇది. తర్వాత ఈ పుస్తకంలో సముద్రములో 1/3 రక్తంగా మారడం, కొన్ని ఎక్స్ట్రీమ్ వినండి ఈవెంట్స్ జరగడాన్ని పుస్తకంలో చూస్తాం. ఆకాశము నుంచి అగ్నితో రక్తంతో కలిసిన వడగండ్లు లాంటివి భూమి మీద పడ్డం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ చూస్తున్నప్పుడు అర్థం చేసుకోవడానికి కొంచెం కష్టమైనా గాని ఒక విషయం గమనించండి. ప్రైజ్లాడన్నా. సోమన్న మీ వాయిస్ వినపట్లేదు.
టీచర్ అసలు వందన ట్రై చేస్తావా అన్నకి కాల్ చేస్తావా చేస్తున్నాను ఆ? చేస్తున్నాను ఓకే
సోమన్ వస్తే హోస్ట్ ఎలా చేయండి. ఏంటో అందరూ అన్నకి చేస్తున్నాను, వెళ్తుంది వాట్సాప్ కాల్. పవర్ కట్ అయింది. ఓకే, వేరే కాల్లో ఉన్నట్టున్నది, ఆధార్ కాలంలో వస్తుంది. అట్లీస్ట్ నీది వీడియో ఆన్ చేయి. ఆల్మోస్ట్ 10 అవుతుంది కాబట్టి ఐ థింక్ ప్రేయర్ చేసి క్లోజ్ చేసేసి ఐ థింక్ నెక్స్ట్ వీక్ అదే రేపు కంటిన్యూ చేయొచ్చు. విశ్వాసాన్ని ప్రేయర్ చేయమనండి. ఉన్నారా? ఉన్నారు. ఓకే అన్న మీరు క్లోజింగ్ ప్రేయర్ చేయండి అన్న, రేపు కంటిన్యూ చేద్దండి. అదే అన్న సోమన్న చెప్పేది, ఒక నిమిషం వెయిట్ చేస్తే కాల్ చేస్తున్నాను. టైం అయిపోయింది కదా, రేపు స్టార్ట్ చేయొచ్చు. అవును, అంటే ఇంకొక 5 నిమిషాలు ఉన్నట్టుంది కదా, కంటిన్యూ చేయమని అట్లీస్ట్. అన్న ఓకే అన్న, ఓకే జస్ట్ అది కన్క్లూడ్ చేసి ప్రేయర్ చేయించున్నా. ఓకే అన్న, అంటే 10 అవుతుంది కదా మామూలుగా. అంటే మామూలుగా ఉన్నారు మన విశ్వాసం. జస్ట్ మీరు ఇప్పటి వరకు ఏదైతే చెప్పారో ఆ చిహ్నాలది రేపు కంటిన్యూ చేద్దామని చెప్తే. చెప్పండి. అదే పవర్ కట్ అయిందంట, మామూలుగా ఈ చిహ్నాలు రేపు కంటిన్యూ చేస్తా ఉన్నారు. సరే సార్, ప్రార్థన చేసి రేపటి కొరకు సిద్ధపడి మళ్ళీ ప్రార్థన కొరకు రమ్మని చెప్పమన్నారు. అనౌన్స్ వేర్ చేసిన తర్వాత అనౌన్స్మెంట్స్. ఓకే అన్న విశ్వాసాన్ని మ్యూట్ లో ఉన్నారు, మీరు అన్మ్యూట్ చేసి ఒకసారి ప్రేయర్ చేయరా? హలో, చేయను, ప్రేయర్ చేయనా? చేయండి. ఓకే ఓకే ఓకే, లెట్స్ ప్రే. పరిశుద్ధుడైన తండ్రి, దయగల నాయన, కృపా సత్య సంపూర్ణుడా, వాక్యమైనటువంటి దేవ, మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన మీరు మమ్మల్ని ప్రేమించి ఈ విధంగా నాయన నీ పాద సన్నిధిలో కూర్చుని నాయన నీ మాటలు వినడానికి నాయన మీరు చూపించిన కృపను బట్టి వందనాలు నాయన. ఈ భయంకరమైనటువంటి దినాల్లో నాయన గడ్డు పరిస్థితిలో ఉన్నప్పుడు నాయన నీ పాద సన్నిధిలో ఈ విధంగా నాయన నీ యొక్క వాక్య ధ్యానాన్ని నాయన తలపోసుకోవడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి వందనాలు. నీ రక్తంలో కడుగుబడినటువంటి బిడ్డలముగా, నీ దాసులముగా నాయన ఒక మంచి కమిట్మెంట్ కలిగి ప్రభువా నాయన నీ ప్రత్యక్షత మమ్మల్ని తండ్రి ఆరాధనలోనికి నడిపించడానికి
ఆరాధన మమ్మల్ని క్రీస్తు సారూప్యంలోనికి మార్చడానికి, నీ దాసులుగా నాయన మేము జీవించడానికి నాయన మీరు కృప చూపించండి తండ్రి. ఈ చివరి దినాలలో ప్రభా నాయన యేసుక్రీస్తు ప్రభాని సంపూర్ణంగా ఎరగడానికి నాయన జరగబో సంగతులు, నాయన నిత్యత్వము కూర్చున్నటువంటి సంగతులు, నాయన నీ తీర్పులను కూర్చున్న సంగతులు నాయన మేము తెలుసుకొని నాయన మేము నాయన సిద్ధపడడానికి, అనేకులను సిద్ధపరచడానికి, నీ రాజ్యమునకు అనేకులను నడిపించడానికి మీరు కృప చూపించండి. ఇదిగో నాయన నీ బిడ్డలను నాయన మీరు ప్రేమించి ఈ విధంగా ఏర్పాటు చేసిన నాయన ఈ కాన్ఫరెన్స్ బట్టి మీకు స్తోత్రాలు. అలాగే నాయన దైవజనులు స్వామి గారిని మీరు అభిషేకించి నాయన మాతో మీరు మాట్లాడుతున్నారు నాయన. ఈ కార్యక్రమం అంతటిలో కూడా నాయన కేవలం మీరు మహిమ పొందాలి, మాకు జ్ఞానం దొరకాలి, మీ దాసులముగా మీరు మారాలి తండ్రి. మీ దాసులముగా మారి మీ ప్రత్యక్షతను మేము పొందుకోవాలి తండ్రి. ఆ విధంగా మా జీవితాన్ని మలచమని, వాక్యం విన్న అందరినీ కూడా మీరు ఆశీర్వదించమని ప్రభా నాయన. ఇప్పుడు జరిగిన కొద్దిపాటి డిస్టర్బెన్స్ నాయన మరి మీ చిత్తమైతే మరలా నాయన తండ్రి నాయన రేపటి నుంచి నాయన సజావుగా చక్కగా నాయన జరగడానికి మీరు కృప చూపించమని, నీ సేవకుని అభిషేకించమని, ఎక్కువగా మాట్లాడమని, మమ్మల్ని అందరినీ కూడా ఆశీర్వదించమని మీ చేతులకు మమ్మల్ని మేముగా అప్పగించుకుంటూ, రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా త్వరలో రాబోతున్నటువంటి మా యేసుక్రీస్తు ప్రభు యొక్క శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.